హలో సార్. హలో అండి. చాలా మంది ఫోన్ చూస్తున్నారు లేదంటే టీవీ చూసినప్పుడు కానీ తల బరువుగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, దేని వల్ల అని అనిపిస్తుంది? యాక్చువల్లీ దాన్ని బ్రెయిన్ రాట్ అనొచ్చు అండి. ఇది చాలా కామన్ స్లాంగ్ మాట. యాక్చువల్లీ ఈ బ్రెయిన్ రాట్ అనే దాన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో 2024లో వార్డ్ ఆఫ్ ది ఇయర్గా డిక్లేర్ చేశారు. అంటే గంటల తరబడి మన షార్ట్ ఫామ్ కంటెంట్ అంటాం. అంటే రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూసినప్పుడు ఈ బ్రెయిన్ అనేది హెవీగా అయిపోతుంది, అంటే హెడ్ హెవీగా అయిపోతుంది అనమాట. సో దాన్ని బ్రెయిన్ రాట్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది మనకి. ఇక్కడ ఏమవుతుంది, కంటిన్యూస్గా గంటల తరబడి ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ చూడడం వల్ల ఈ మన బాడీలో డోపమైన్ అనే హార్మోన్ ఉంటుంది కదా, కంటిన్యూస్గా హిట్ అవుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఈ బ్రెయిన్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది, అంటే అలసిపోయినట్టు అయిపోతుంది అనమాట. సో దీన్నే మనం బ్రెయిన్ రాట్ అంటాం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకి యాంగ్జైటీ కావచ్చు, మూడ్ స్వింగ్స్ కావచ్చు, అలానే కొన్ని హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మనకి. సో ఈ గంటల తరబడి ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ చూడడం వల్ల సో హెడ్ హెవీ నంబ్ అయిపోతుంటుంది కదా. సో దీనివల్ల ఇన్సోమ్నియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, స్లీప్లెస్నెస్ అంటాం, అంటే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్స్ వచ్చారు? ఇది ఈ ప్రాబ్లంతో చాలా మంది వస్తారండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, షార్ట్ ఫామ్ టెక్స్ట్, వీడియోస్, రీల్స్, ఈ షార్ట్స్ చూడడం వల్లే కదా. సో ఇవి బెటర్ అవాయిడ్ చేసుకోమని చెప్తాం. దాంతో తర్వాత ఏంటంటే సిమ్టమ్స్ కొన్ని రోజులు ఉంటాయి అవాయిడ్ చేసినప్పటికీ కూడా. దీనికి ఏం చేస్తామంటే ఆస్టియోపతిలో సిఎస్టీ అంటాం. సో ఈ థెరపీస్లో మనకి చాలా వరకు క్యూర్ అయిపోతుంది అనమాట. అలానే ఆక్యుపెన్చర్ ట్రీట్మెంట్లో కూడా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి మనకి ఈ బ్రెయిన్ రాట్కి. సో ఇన్సోమియా అని చెప్పేసి కూడా అన్నారు కదా, కిడ్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందండి? ఎందుకంటే పిల్లలే కదా ఎక్కువ. నవేడేస్ అదే అంటున్నాండి, అంటే ఏజ్తో సంబంధం లేదు, ఎవరికి ఎనీ ఏజ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ 10, 11, 12 ఇయర్స్ నుంచి కూడా చాలా వరకు, ఈవెన్ 12 ఇయర్స్లో కూడా ఈవెన్ సర్వికల్ స్పాండిలైటిస్ చూస్తున్నాం, అండ్ నెక్ మూమెంట్ రిస్ట్రిక్షన్స్, ఈవెన్ హెడ్ ఏక్. లాస్ట్ టైం మాకు ఒక కేసు వచ్చింది, ఒక 6 months బ్యాక్. ఒక 11 years బాబు ఏమైందంటే కంటిన్యూస్గా ఈ పబ్జీ గేమ్ చూసి కంటిన్యూస్గా హెడేక్ మాట, అండ్ ఈవెన్ ఐస్ విజన్ కూడా బ్లర్రీ విజన్ అయిపోయి మా దగ్గర తీసుకొస్తే మేము న్యూరాలజిస్ట్కి రికమెండ్ చేస్తాం. ఎందుకంటే ఒక ఇద్దరు బ్యాలెన్స్ కూడా లేదు, కోఆర్డినేషన్ కూడా లేదు. సో ఇక్కడ ఏమైందంటే న్యూరో డాక్టర్కి సజెస్ట్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్తో పాటు మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అంత క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే యూజ్ చేద్దాం చెప్పము, కాకపోతే లిమిట్, దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. అలా యూజ్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు మనకి. సో ఇప్పుడు వచ్చే పేషెంట్ మనకి అంటే ఏ ప్రాబ్లంతో వచ్చారు సార్ మీ దగ్గర? ఇక్కడ వచ్చే ప్రాబ్లం మనకి పేషెంట్ వచ్చేసి బ్యాక్ అండ్ నెక్ పెయిన్ అండి, మల్టిపుల్ డిస్క్ బల్జెస్ అనమాట. సో అదే పేషెంట్ మీకు నేను ఇంట్రడ్యూస్ చేసేది. హలో అండి, మీ పేరు? విజయ్ మేడం. విజయ్ గారు ఎక్కడి నుంచి వస్తారు? నేను నెల్లూరు నుంచి వచ్చాను సార్. ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చారు మేడం? ఫస్ట్ నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేది, 3 years నుంచి ఉండింది. బట్ ఎక్కువ డ్రైవింగ్ చేయడం వల్ల అట్లా ఉందేమో అని చెప్పేసి నేను స్టార్టింగ్లో పట్టించుకోలేదు. బట్ ఒక 1 year నుంచి మాత్రం బాగా నొప్పి ఎక్కువ ఉంది. అంటే నడువు నొప్పి రావటం, అలా కాలు తిమ్మెరలు రావటం, ఇలా చేయి పట్టేసినట్టు అవటం అలా జరిగింది. తీసుకున్నాం. మా ఏరియాలో కూడా చాలా మందికి వెళ్ళి కలిసి చూపించాను, కానీ నేను అవ్వలేదు. అయితే ఒకసారి సడన్గా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ చూస్తూ నాకు రీల్ చూశాను అనమాట. చూసిన తర్వాత ఎందుకు అనిపించింది, లాంగ్ అయినా సరే దూరం అయినా సరే వెళ్దాం, ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి వచ్చాను. ఇక్కడ వచ్చి నేను మళ్ళీ మా నెల్లూరు కూడా వెళ్ళలేదు. 10 days ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంటే ఆ రూమ్లో ఉన్నాను అనమాట. ఉండి 10 days ఖచ్చితంగా సార్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నాను. వచ్చాక రాకముందు నాలో ఎంత మార్పు జరిగిందంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ పెయిన్ నేను ఎలా భరించానంటే అంత పెయిన్ భరించాను, కానీ అది చాలా రిలీఫ్ ఉంది, చాలా మేలు జరిగి నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మేలు జరిగిందని నేను కోరుకుంటున్నాను. సో ట్రీట్మెంట్ ముందు తర్వాత మనకి ఎంత డిఫరెన్స్ అనేది తెలిసింది, మీకు ఎంత %? మేడం అంటే పెయిన్ అయితే అప్పుడు బాగా ఎక్కువ ఉండింది. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అంటే నేను తిరిగి అలసిపోవడం వల్ల ఈ నార్మల్గా ఉంటుందేమో అనుకున్నాను. బట్ నేను ఇక్కడికి వచ్చాక అంటే బహుశా నేను ఇక్కడి నుంచి వెళ్తే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే నాకు లేదనిపిస్తుంది. అంత రిలీఫ్ అయితే దొరికింది నాకు. సో అది మాత్రం నేను అంటే దేవుడు, మనం ఫస్ట్ మనం దేవుడికి దండం పెడతాం, రెండవ ఎవరికైనా దండం పెడతాం నా డాక్టర్కే. నేను మనస్ఫూర్తిగా సార్కి దండం పెట్టి చెప్తున్నాను, చాలా రిలీఫ్ దొరికింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.